నెగటివ్ ఎనర్జీని ఇంట్లో ఫామ్ చేశారనుకోండి, చెడును, అది చెడు ఫలం ఏమొస్తుంది? రోగం. అర్థమైందా? ఇప్పుడు దీపారాధన ఎందుకు చేయాలి? దీపారాధన ఎందుకు చేయాలి? ఎవరి కోసం? దేవునికా మీ కొరకా? ఎవరి కొరకు? ఇప్పుడు ఎవరికి ఆరోగ్యం వస్తుంది? ఎక్కడ దీపం ఉంటే అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చోచ్చు. లక్ష్మి మీ ఇంటికి రావాలా వద్దా? రోజు రావాలంటే ఏం చేయాలి? రోజు దీపం పెట్టాలి. అయ్యో స్వామి, మా ఆయనకు టిఫిన్ పెట్టాలి, మా పిల్లలకి బాక్స్ పెట్టాలి, తయారు చేయాలి అంటే సీరియల్స్ చూడడానికి టైం ఉంటుంది, వాట్సాప్ చూడడానికి టైం ఉంటుంది, ఫేస్బుక్ చూడడానికి టైం ఉంటుంది. దేవునికి సమయం ఉండదా? ఉండదా? మనం కల్పించుకోవాలి. ఏం చేయాలి? మనం కల్పించుకోవాలి. కాబట్టి ఇంట్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో కానీ, స్వచ్ఛమైన నువ్వుల నూనెతో కానీ, స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో కానీ మనం దీపం పెడితే ఇంట్లో ఉన్నటువంటి నెగటివిటీ, చెడు అంతా వెళ్ళిపోయి ఇల్లంతా పాజిటివ్గా మారుతుంది. ఇప్పుడు రోగాలు రావు, పిల్లలు కూడా ఏమవుతుంది? బుద్ధివంతులు అవుతారు. దీపారాధన చేయడం వల్ల ఏమవుతుంది? మైండ్ కాన్సన్ట్రేషన్ గా ఉంటుంది. ఏ ఇంట్లో ఆరాధన జరగదో ఆ పిల్లలు మైండ్ నెగటివ్ గా ఉంటుంది. చూడండి, దీపం పెడితే ఎంత లాభం ఇంట్లో. పూర్వకాలంలో అంటే ప్రతి హిందువు యజ్ఞం చేసేవారు. రోజు 2 పొల్యూషన్స్ ఉంటాయి. ఒక పొల్యూషన్ ప్రకృతి, రెండవ పొల్యూషన్ మానసిక పొల్యూషన్, మైండ్ పొల్యూషన్. మనం చూడండి, ఎంత మంచిగా ఆలోచించినా మళ్ళీ చెడే ఆలోచన వస్తూ ఉంటుంది కొంతమందికి. కారణం ఏంటి? అట్లా చెడు ఆలోచనలు వచ్చే వాళ్ళందరూ ఏం చేయాలి అంటే మెడిటేషన్. దాన్ని ఏమంటారు? అది మైండ్ కాన్సన్ట్రేషన్. అది కలగాలంటే ఎట్లా కలుగుతుంది అంటే ఇంట్లో పాజిటివ్ వాతావరణం ఉంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు అమ్మవారు ప్రశాంతమైన మనస్సును ప్రసాదిస్తూ పాజిటివ్ ఎనర్జీని కనెక్టివిటీ చేస్తుంది ప్రకృతి ద్వారా. కాబట్టి కాస్మిక్ ఎనర్జీ ఏమంటారు దాన్ని? ప్రకృతి సిద్ధమైన దైవశక్తి ఇంట్లోకి రావాలంటే కేవలం అగ్ని ద్వారా తప్ప దేనితో రాదు. అందుకే యజ్ఞం ఎక్కడ జరుగుతుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. ఎక్కడ దీపారాధన ఉంటుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం? కష్టాలు, దేవతలకు కూడా కష్టం వస్తే ఎవరి దగ్గర పోయిండ్రు? ఇప్పుడు బ్రహ్మ కష్టం వచ్చింది, ఎక్కడికి వెళ్ళాడు? అమ్మ దగ్గరికి వెళ్ళాడు. శివునికి కష్టం వస్తే అమ్మ దగ్గరికి, విష్ణువు కష్టం వస్తే అమ్మ దగ్గరికి, సీతాదేవి కష్టం వస్తే అమ్మని ఆరాధించి. కాబట్టి ఒక్క లలితాంబికను ఆరాధిస్తే ఆ ఇల్లంతా కూడా పాజిటివ్ వేవ్స్తో ఉంటుంది. కాబట్టి ప్రతి ఇంట్లో అమ్మవారిని పెట్టుకోవడం, నిత్య దీపారాధన చేయడం అలవర్చుకుంటారని ఆశిస్తూ, ముఖ్యంగా హిందూ ధర్మంపై ఒక దుష్ప్రచారం జరుగుతుంది. ఏంటిదయ్యా ఆ దుష్ప్రచారం అంటే? అందరితో తాకించు. ఫస్ట్ ఈ దేవుణ్ణి పూజ చేయకూడదు, ఈ దేవత ఉగ్ర దేవత, ఈ దేవతను పూజ చేయొద్దు, ఈ దేవత విగ్రహం పెట్టుకోవద్దు, ఈ దేవత పటాన్ని పెట్టుకోవద్దు, ఇటువంటి దుష్ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి దుష్ప్రచారాలన్నీ నమ్మకూడదు. అట్లా అంటే కాళీ అమ్మవారు శ్మశానంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుందమ్మా? శ్మశానానికి అధిష్టాత్రి. ఇంట్లో ఫోటోలు పెట్టుకొని పూజ చేసే వాళ్ళు ఉన్నారు, మహత్తరమైనటువంటి స్థాయికి ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు నా దృష్టిలో. మరి కాళీ ఉగ్రదేవత అంటే కాదు. నువ్వు భావం తద్భవతి. నువ్వు ఎట్లా పూజ చేస్తే దేవత అట్లా అనుగ్రహిస్తుంది. నీలో సత్వగుణం ఉంది, కాళీనే పెట్టుకో, చండీ దేవతనే పెట్టుకో, సాత్వికంగా పూజ చేయి, సాత్విక ఫలితాలే వస్తాయి. ప్రకృతికి ఆ దివ్యశక్తి ఉంది. ఎప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసినా ఏమొస్తూ ఉంటుంది? వారాయిని పెట్టుకోకండి, కాళీని పెట్టుకోకండి, చండీ ఉపాసన చేయకూడదు, చండీ పారాయణం చేయకూడదు, పెద్ద పెద్ద మంత్ర జపాలు చేయకూడదు,
మరి ఏం చేస్తే మంచి జరుగుతుంది? చేయకూడదని చెప్పే వాళ్ళు చేసేది కూడా చెప్పాలి కదా, చెప్పాలా వద్దా? కాబట్టి ఆత్మబంధువులారా, ఇకనైనా ఇంట్లో మీకు కులదేవతలు తెలవరు. కులదేవత అంటే మన కులం ఉంది కదా, మన కులానికి ఒక దేవత ఉంటుంది. ఆ దేవతలందరూ కూడా ఎక్కడి నుంచి పుట్టారట అంటే లలితాంబిక నుంచే వచ్చారు. కాబట్టి మన కులదేవతలు పూర్వీకులు మనకు చెప్పలే కదా. ఇప్పుడు పద్మశాలిల కులదేవత ఎవరు చెప్పండి? ఎంతమంది ఉన్నారు పద్మశాలి? మార్కండేయుడు కుల మూల పురుషుడు. మీ 101 మంది పుట్టారు ఆయనకి. నారదుడు కూడా దాని ఒక పద్మశాలి. నారదుడు కూడా మార్కండేయుడు వంశంలో వచ్చినవాడు. అట్లా కాదు, మార్కండేయుడు మూల పురుషుడు. ఆయన ఎక్కడుంది మార్కండేయుడు? ఎక్కడ పుట్టాడు? ఎక్కడున్నాడు? కాశీకి 48 కిలోమీటర్ల దూరంలో మార్కండ అనే గ్రామంలో పుట్టారు. ఒక ఋషి సంస్కృతి. కనీసానికి మీ మగపిల్లలకి యజ్ఞోపవీతం కూడా అయ్యారు. ఏదో పెళ్లిళ్ళ నామ మాత్రంగా 5 నిమిషాలు ఇచ్చి పక్కకు భావిస్తున్నారు. అంటే కులార్చన. మీ కులదేవత చండి. మార్కండేయ పురాణ అంతర్గతంగా జయ జయ శ్రీ మార్కండేయ పురాణే సావరణికే మన్వంతరే అని వస్తుంది. మార్కండేయ పురాణ అంతర్గతమైన చండీ ఉపాసన. మార్కండేయుడు ఎవరు ఉపాసన చేసిండు? చండిని. కాబట్టి పద్మశాలకు కులదేవత ఎవరు? చండి. మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన దేవతలు అంటే లలితాంబిక నుంచి. కాబట్టి లలితాదేవిని ఒక్కరిని మనం ఆరాధన చేస్తే మీ కులదేవతలందరిని ఆరాధన చేసిన పుణ్యం మీకు వస్తుంది. కాబట్టి కులదేవత తెలవని వారు కులేశ్వరి అయినటువంటి లలితాంబికను పూజ చేయాలి. లేదు స్వామి, సండే మాంసం తింటాం అంటే ఇంగ్లీష్ వాడు లేని దరిద్రాన్ని తీసుకొచ్చి హిందువులకు పెట్టారు. ఆదివారం మనకు రెస్ట్ డే కాదు, ఆదివారం ఆరాధన దినం. సూర్యుడిని ఆరాధించాలి. ఆ రోజు మాంసం తింటున్నాం, రోగాలు రావా? భాస్కర ఆరోగ్యం ఇచ్చేది. భాస్కరుడు ఆరోగ్యం ఇస్తాడు. సరే పర్లేదు, అలవాటులో ఉంది. అట్లా అని దేవుణ్ణి కిచెన్కి ఎందుకు పరిమితం చేస్తారు? ఒక పూటలో తిని మలినమై పెంటపాలయ్యే చికెన్ మటన్ కోసం దైవారాధన ఎందుకు దూరం పెడుతున్నారు అంటున్నారు. అరే మీరు తెచ్చుకోండి, తినండి, వండుకోండి, యాజ్ యువర్ లైఫ్. దాని విషయంలో వ్యతిరేకత లేదు. మీరు తెలిసిన రోజు మీరే బంద్ చేస్తారు, బలమీడిగా ఏది బంద్ చేయకూడదు. కానీ మళ్ళీ స్నానం చేసి దీపారాధన చేయండి. ఆదివారం భార్య భర్త హాలిడే, చక్కగా దగ్గరున్న దేవాలయానికి వెళ్ళండి, గుడికి పోండి, దర్శనం చేసుకోండి, మళ్ళీ ఇంటికి వచ్చి మీ పని మీరు చేయండి. కానీ దేవుడికి దూరం కాకండి. ఏం చేయాలి? మనం భగవంతుడికి దగ్గర కావాలి. అట్లా అని ఒక పూటలో పట్టుకొని పెంటపాలు చేసే మటన్ చికెన్ కోసం దేవుడికి దూరం అవుతారా? ఎందుకు అటువంటి పనులు చేస్తున్నారు? కాబట్టి దేవునికి పట్టింపు లేదు. ఉందా? భక్తితో కన్నప్ప మాంసం పెడితే తిన్న శివునికి అంటుముట్ట ఆచారాలు పెట్టి ఎందుకు దూరం అవుతారు అంటారు. అజ్ఞానం. భక్తి ఉంది, కానీ భక్తి అనే పుష్పానికి జ్ఞానం అనే ఫలం రావాలి. కానీ ఫలం వస్తుందా? వాటికనే పువ్వు పూసి రాలిపోయింది అనుకో, ఫలితం ఉందా? దానికో ఫలం వస్తేనే కదా. అట్లాగే మీ భక్తికి ఫలించాలంటే జ్ఞానం కావాలి. కాబట్టి అందరూ కూడా చక్కగా ఏం చేయాలి? ఇంట్లో నిత్య దీపారాధన జరగాలి. ఏం జరగాలి? మీ కష్టాలు ఉంటే మీ కష్టాలు తొలగడానికి తరుణోపాయం ఏంటిది? భక్తి. అర్థమైందా? శ్రీమాత్రే నమః.